ఫీవర్, కోల్డ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటేమో మనం ఒక ఫ్యామిలీ మెంబర్కి కానీ ఫ్రెండ్కి కానీ కాల్ చేస్తాము, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము, తగ్గిపోతుంది. కానీ డైజెస్టివ్ ఇష్యూస్, కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ఆర్ లూజ్ మోషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అంత ఫ్రెండ్లీగా ఎవరికి ఎక్స్ప్రెస్ చేయము. యూజువల్గా గూగుల్ చేయడము, సెల్ఫ్గా ఏమైనా హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం అలాంటివి చాలా మంది ట్రై చేస్తారు. కానీ దానివల్ల డిలే అయిపోవడం, ఒక పెద్ద డిసీజ్ లాగా అయిపోవడం జరగవచ్చు. ఐబిఎస్ అనే కండిషన్ని ఈ మధ్య కొంతమంది సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటున్నారు ఆర్ సమ్ టైమ్స్ అండర్ డయాగ్నోస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కాంప్లెక్స్ సిండ్రోమ్ అది. కొంతమందికి కంటిన్యూస్ పొట్లో నొప్పి, కొంతమంది కాన్స్టిపేషన్, లూజ్ స్టూల్స్, బ్రెయిన్ ఫాగ్, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, బ్లోటింగ్ ఉండడం, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. బికాస్ ఐబిఎస్ అనేది ఒక సింగిల్ డయాగ్నోసిస్ లాగా ఉండదు. ఐబిఎస్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్లీ డైజెస్టివ్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయిపోతాయని కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కానీ, మన ట్రావెల్ హ్యాపీగా ఉండాలన్నా, ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఐబిఎస్ మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.